ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, విమోచకుడా, నీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. బ్రహ్మరాత్రులతో మాకు మంచి నిద్రనిచ్చా, ప్రతి కలవరాన్ని ఆందోళన దూరపరిచి, శాంతిపరిచి, నెమ్మదిపరచుకుంటాం. నీ కృపలో బద్దపరుచుకున్నందుకు వందనాలు నాయన. నీ వాక్యమని వెలుగులో నడుచుటకు నీ సహాయం మాకు అనుగ్రహిస్తున్నందుకు వందనాలు. నీ వెళ్ళిన స్వరం మా కోసం వినిపిస్తున్నందుకు వందనాలు. నీ కృప తోడుగా ఉంటున్నందుకు వందనాలు. మాతో మాట్లాడి సన్నిధి ఉంచమని ఏసునామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ద్వితీయోపదేశకాండము 21వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశంలో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడినప్పుడు వాణ్ణి చంపిన వాడెవడో అది తెలియక ఉండిన ఎడల. 2వ వచనం. నీ పెద్దలను నీ న్యాయపతులను వచ్చి చంపబడిన వారిని చుట్టూన్న పూరముల దూరము కల్పించి వాళ్ళు కల్పింపవాలని. ఏ ఊరు ఏ శవమునకు సమీపంగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికి పెట్టబడక కాడి ఈడువడ పెయ్యను తీసుకొని దుండబడకయు విత్తబడకయు ఉన్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొని పోయి అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను విరుగా తీయవలని. 5. అప్పుడు యాజకులైన లేవీయుల దగ్గరికి రావాలని, యెహోవాను సేవించి యెహోవా నామమున దీవించుటకు ఆయన ఎవరిని ఏర్పరచుకొనునో గనుక వారి నోటి చేతనే ప్రతి వాదమును, దెబ్బ విషయమై ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలను. అప్పుడు ఆ శవంలో సమీపమందున్న ఆ ఊరి పెద్దలను ఆ ఏటి లోయలో మెడ విరగబడిన ఆ పెయ్య పైని తమ చేతులు కడుక్కొని, మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు, మా కన్నులు ఇది చూడలేదు. యెహోవా నీవు విమోచించిన నీ జనమైన ఇశ్రాయేలు నిమిత్తం ప్రాయచిత్తము కలుగునిమ్ము. నీ జనమైన ఇశ్రాయేలు మీద నిర్దోషమై యొక్క ప్రాణం తీసిన దోషమును మోపవద్దని చెప్పవలను. అప్పుడు ప్రాణం తీసిన దోషమునకు వారి నిమిత్తం ప్రాయచిత్తం కలుగును. అట్లు నీవు యెహోవా దృష్టికి యథార్థమైన చేయనప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణమున విషయమై దేశమును పరిహరించేదను. నీవు నీ శత్రువులలోని యుద్ధం చేయు ప్రభువునప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారు చేరపట్టబడు వారిలో రూపవతి అయిన దాన్ని చూసి ఆమెను మోహించి ఆమెను పెళ్లి చేసుకొని మనసై నీ ఇంట ఆమెను చేర్చుకుని తర్వాత ఆమె తల క్షౌరము చేయించుకొని గోళ్ళను తీయించుకొని తన చెర బట్టలు తీసివేసి ఆ ఇంట నివసించి ఒక నెల దినములు తల వెంట్రుకలు గూర్చి ప్రజాపరా చేయుటకు నీవు ఆమెను సెలవియ్యవలను. తరువాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొని వచ్చును. 14. నీవు ఆమె వలన సంతృష్టి నొందిన ఎడల ఆమెను మనస్సునిచ్చిన చోటికి ఆమెను సాగింపవలనని గాని నేను ఏమాత్రమును ఎండికి అమ్మపడకూడదు. నీవు ఆమెను అవమానపరిచితివి గనుక ఆమెను రాశివాలే చూడకూడదు. ప్రేమింపబడ దొరక ద్వేషింపబడుటకయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడి ద్వేషింపబడి వాని వలన బిడ్డలు కని జ్యేష్ఠ కుమారుని ద్వేషింపబడిన దాని కొడుకైనను ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్యంగా ఇచ్చి వారిని ద్వేషించబడిన దాని కుమారుడైన జ్యేష్ఠత్వాన్ని మారుగా ప్రేమింపబడిన దాని కుమారుడికి జ్యేష్ఠునిగా చేయకూడదు. 17. ఉద్దేశించబడిన దాన్ని కుమారునికి తండ్రికి తన ఆస్తిని అంతలోని రెట్టింపు భాగమిచ్చిన దానిలో జ్యేష్ఠునిగా ఇచ్చవలనని నేడు దాని బలప్రాయము భావము కనుక జ్యేష్ఠాధికారమును వీనెను.
వినదే. ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట కానీ తల్లి మాట కానీ వెనుక ఉండి వాని అతన్ని శిక్షించిన తర్వాతయు అతను వాని విధేయుడిగా పోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకొని ఊరి గౌని యొద్ద కూర్చుండి పెద్దల యొద్దకు అతన్ని తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడి మొండివాడై తిరగబడుచున్నాడు, మా మాట వినక తిండిపోతూ త్రాగుబోతూ ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలని. చూడు 21. అప్పుడు వారి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టవలెను అట్లు చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించవు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ విని భయపడుదురు. మరణ శిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతన్ని చంపి మ్రాను మీద వేలాడదీయగా అతడు శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవుని శాపగ్రస్తుడు కనుక నీ దేవుడిని యెహోవా స్వాస్యముగా నీకిచ్చుచున్న దేశము నీవు అపవిత్రపరచకుండానట్లు అగత్యముగా ఆ దినమున దాన్ని పాతిపెట్టవలెను. ఇందులో ఈ అధ్యాయంలో 3 విషయాలు మనం చూసుకుంటూ వస్తున్నాం. ఒకటి ఏంటిది? ఒక ఎద్దురైనను ఊరి గౌని దాన్ని చంపబడిన ఎడల ఎవరు చంపబడినరో అది తెలుసుకొని మరి దాని నిమిత్తము మరి దేవుని ఎదుట మరి దోషారోపణ చేసుకోవాలని చెప్పబడింది. ఇంకో విషయంలో ఒక స్త్రీని మరి గురించి కూడా చెప్పబడింది. ఒక స్త్రీ అంటే ఆమె ఎవరి చేత పట్టబడిన మరి చేసిన పట్టబడిందంటే అది ఏమంటారు, లోకరీతిగా మనం మానభంగం అని అంటారు. ఆ స్త్రీని ఏం చేయాలంటే ఆ స్త్రీని పార్లమెంట్ను బయటికి తీసుకెళ్ళి ఆమె ఒక నెల దినమంతే వేరే చోట ఉంచి ఆమెని ఒక మంచిగా చేసినాక ఆమెను ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పబడుకుంటూ వస్తుంది. ఇందులో ఇంకో విషయం చెప్పబడుకుంటూ వస్తుంది. ముఖ్యంగా ఈరోజు సమాజంలో జరిగేది ఏంటిది? తల్లిదండ్రులు వినలేని కుమారులు అయిపోతారు. తల్లిదండ్రులు చెప్పకుండా తాగుబోతులుగా తిండిబోతులుగా తయారయ్యి వారి బాధ పెట్టిన వారుగా ఉంటుంటారు. సమాజంలో అలాంటి వారే మరి తల్లిదండ్రులకి బాధ పెట్టి ఎన్నో చెడ్డ పేర్లు తెచ్చేవారుగా ఉంటున్నారు. ఎంత అద్భుతమైన విషయం ఈ గ్రంథంలో లిఖించబడి చూసాము. నేను ఇలాంటిది వింటానని కూడా అనుకోలేదు. ఎంత చూడు, ఒకని కుమారుడు మొండివాడై తిరగబడి తండ్రి మాట తల్లి మాట వినకయుండి వాడిని అతన్ని శిక్షించిన తర్వాతయు అతను వాడిని విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతన్ని పట్టుకుని ఊరి గౌని యొద్ద కూర్చుండి పెద్దల యొద్దకు తీసుకొని వచ్చి, మా కుమారుడైన వీడి మొండివాడై తిరగబడి ఉన్నాడు, మా మాట వినక తిండిపోతుగా త్రాగుబోతాయిందని ఊరి పెద్దలతో చెప్పవలెను. అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతన్ని చావగొట్టుతారట. చూసావు, ఏదో గొప్ప శిక్ష పడాల్సి వచ్చింది. నేను ఏదో అనుకున్నాను, ఇలాంటి విషయాలు కూడా దేవుడి గ్రంథంలో రాసి ఉంచుతారా? లోకంలో ఆ రోజు ఏమి జరిగిందో అన్నీ బైబిల్ గ్రంథంలో లిఖించబడి తిరుగుబాటు చేసిన తల్లిదండ్రుల మీద కొడుకులని తల్లిదండ్రులు విసిగిపోయి గౌన్ సమాజం మీదట పెద్దలైతే తీసుకొస్తే వాళ్ళు ఏం చేస్తారట చూడు, రాళ్ళతో అందరూ కొట్టి ఆ వ్యక్తిని చంపేస్తారట. ఆ వ్యక్తి చంపేసబడినా కానీ ఆ వ్యక్తి శవం ఏం చేస్తుంటారటంటే, వేలాడదీయబడిన దేవుని శాపగ్రస్తుడు కనుక నీ దేవుడిని యెహోవా స్వాస్యం నీకు ఇచ్చుచున్న దేశము నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యంగా అదను వాని పాతి పెట్టాలి. మరి అలాంటి వ్యక్తిని పాతి పెట్టవాలని చెప్పబడుతుంది. చూసావా, ఎంత ఘోరమైన విషయం. సమాజంలో ఇప్పుడు ఎవరైనా అలాంటివి చేస్తున్నారు. ఒకటి మరి తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చేవారు. అప్పుడు న్యూస్లలో ఎన్నో విధాలు చూస్తున్నారు. చిన్నపిల్లలను కూడా అగత్యం చేసి చంపిన వారిని తల్లిదండ్రులు మర్రో మొత్తుకుంటున్నారు. నాకు అవసరం లేదు, నా కడుపులో పుట్టినాడు ఈ చెడ్డ కుమారుని మీరే చంపేయనని అన్నవాళ్ళు కూడా విన్నాం. ఎందుకంటే శాపగ్రస్తమైన దుష్క్రియలు చేసేవారు
పాపంతో హేయంతో క్రియలు చేసేవారు, సమాజంలో బ్రతకటానికి వీలు లేని వారు. ఆ రోజుల్లో రాళ్ళతో కొట్టి చంపారు. ఈ రోజులలో మరి ఎన్కౌంటర్ చేసి చంపుతున్నారు. చిన్నపిల్లలని కూడా చూడకుండా పాపము అగత్యము చేసేవారిని చూస్తూ ఉన్నారు. ఎంత ఘోరమైన విషయం! పాపము ఎంత ఘోరమైన విషయం! పెద్దలు, చిన్నలు, అక్కలు, చెల్లెలని గౌరవం లేకుండా సమాజంలో తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చిన వారు ఉన్నవారు వారు ఎంత బాధపడి ఉండొచ్చు. అయ్యో, నా కడుపుడు వీడు చెడ్డగా పుట్టాడు. అలాంటి వ్యక్తిని ఆ రోజులలో సమాజంలో తీసుకెళ్ళి వారి పెద్దలకు అప్పచెప్తే వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేసేవారు. ఎంత గౌరవమైన విషయం! తల్లిదండ్రులకు దుఃఖం పుట్టిన కుమారులుగా ఈ లోకంలో సమాజంలో ఎంతోమంది ఉన్నారు. పాపము, శాపము ఈ లోకంలో మనుషులని ఎన్నో విధాలుగా పాడు చేస్తూ ఉన్నారు. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడి ఉండొచ్చు. పుట్టకపోయినా పర్వాలేదు అని ఎంత రోజులతో చచ్చిపోతే బాంటి కొన్ని రోజులు ఏడుస్తూ మర్చిపోతాం. ఎంత విచారకరమైన విషయం! సమాజంలో ఇలాంటివి మనం ఎన్నో చూస్తున్నాం. దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. తల్లిదండ్రులుగా ప్రేమించి మనల్ని ఒక శిక్ష బోధల్లో మనల్ని ఉంచాడు. తల్లిదండ్రులు ఆయా సందర్భాల్లో మనల్ని ప్రేమిస్తే గద్దించి శిక్షించి మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు మనకు ప్రయోజకులుగా ఉండాలని, నా బిడ్డలు చెప్పుకోదగ్గ ఉండాలని వారు కోరుకుంటారు. కష్టపడి మనల్ని పెంచుతారు. తెలుసా, ఆ కష్టాన్ని మనము గుర్తిరగాలి. ఇప్పుడు వారికి సంతోషం తెచ్చేవారిగా ఉంటారు. గుర్తిరగకుండా ఇష్టానుసారంగా జీవించి సమాజంలో చెడ్డ పేరు తెస్తే తల్లిదండ్రులకు దుఃఖం అనిపించదా? అనిపిస్తుంది. మనము అలాంటి చెడ్డ పేరు తెచ్చిన వారుగా ఉండకూడదు. తల్లిదండ్రులు సంతోషపెట్టాలి. అది దేవునికి మహిమ అనేది, మనకి ఘనత, ఆశీర్వాదం అనేది ఉంటుంది. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించుగాక. ప్రార్థించుకుని కలుసు. అమెరికాగా ప్రేమిస్తున్న యేసయ్యా నీ బంగారు పాదములకు వందనాలు. ఉదయకాల సమయంలో ప్రభా, నేను ఇలాంటి వాక్యం కూడా చదువుతానని నేను అనుకోలేదు ప్రభా. ఆ రోజుల్లో ఏమి జరిగిందో అన్ని విషయాలు ప్రభా ఈ గ్రంథంలో లిఖించబడి తండ్రి. ఈ లోకంలో సమాజంలో ప్రభా తల్లిదండ్రులను బాధ పెట్టి చెడ్డ పేరు తెచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు. నైనా సాతాను బంధకంలో చిక్కబడి దుఃఖం తెచ్చిన వారు తల్లిదండ్రులకి కుమారులు ఎంతోమంది ఉన్నారు. యేసయ్య, వారిని కూడా దృష్టించండి. వారికి ఒక చక్కటి దారిలో నడిచే కృపను వారికి ఏర్పాటు చేయండి ప్రభు. ఈ లోకంలో మేము ఎన్నో చూస్తున్నాం, ఎంతో భయంకరమైన విషయాలు చూస్తున్నాం. దయ్యాలైనా పాపులను ప్రేమించిన దేవుడు ప్రభా, ఆయా సమాజము ఆకాశం తట్టు తేరి చూస్తున్న దేవుడు, దృష్టించిన దేవుడు ప్రభా, పాపులను మార్చివేసే దేవుడు ప్రభా, వారి జీవితాలు మార్చివేయమని నీ పాదాల సన్నిధిలో వినిపించుకుంటున్నాను. ప్రభా, జ్ఞాపకం తీసుకో నా తండ్రి. ఉదయకాల సమయంలో దేవా నీ పాదాల సన్నిధికి వస్తున్నాను. నా కుటుంబాన్ని కూడా కృపలో బతుపరచుకోండి. తల్లి మర్చును, తండ్రి మెచ్చును నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. ఈ లోకంలో తల్లిదండ్రులకు సంతోషపెట్టే బిడ్డలుగా, కుమారులుగా ఉండాలని తెలియపరిచావు ప్రభా అని కోరున్నావు. మదార వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించుకున్నా నీ కంచి వేయమని నీ పాదాల సన్నిధిలో వినిపించుకుంటున్నాను. నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. మన నాన్న జ్ఞాపకం చేసుకో. వారు చేసేది దీవించండి, ఆశ్రయించండి. భవిష్యత్తుని చిత్తమే మైండ్లో జరిగించండి. మరలా గ్రూఫోనికి నేను కష్టపడి చదివి నేను ప్రయోజకురాలుగా సమాజానికి ఒక వెలుగుని తెచ్చే విధంగా నన్ను ఎన్నిక చేయండి ప్రభా. నన్ను నిలబెట్టండి ప్రభా. నా జీవితంలో సంతోషం పరిపూర్ణం చేయండి ప్రభా. నీ నామకీర్తికి నిలబెట్టుకోండి ప్రభా. తీసుకున్న భవిష్యత్తు మ్యారేజ్ విషయంలో కూడా నీ చిత్తమైన ఇలా జరిగించండి.
మార్గం సరళపరచండి, సమకూర్చండి, సహాయపడండి. గృహంలో సంతోషం పరిపూర్ణం చేయండి. తమని భవిష్యత్తు విషయంలో కూడా ప్రార్థిస్తున్నాను. ప్రభు రైల్వే జాబ్కి ఎన్నికయ్యేటప్పుడు నీ చిత్తంలో తనని ఎందులో నిలబెట్టు, నీ చిత్తం నాకు బయలుపరచండి, మార్గం సరళపరచండి. అయినా తనని నిలబెట్టండి, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి. భవిష్యత్ మ్యారేజ్ విషయంలో కూడా ఎవరు ప్రకటనకై ఉన్నారు, ఎవరు ఉన్నారో ప్రభా గృహానికి నడిపించండి. తనని ప్రయోజకుడిగా అయినప్పుడు తనకు సాటి అయిన సహకారిని ఎన్నిక కావాలని కోరుకుంటున్నాం. ప్రభా నీ చిత్తం బయలుపరచండి, ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి, మార్గం సరళపరచండి. మా ద్వారా వచ్చే మహిమను దుష్టుడు దగిలించుకుంట కంచి వేయవని నీ పాదాల సన్నిధిలో వినిపించుకుంటున్నాను తండ్రి. నీ పదాలు మా భవిష్యత్తు నీ చిత్తం మీ మాయలో జరిగించండి. ప్రభా జ్ఞాపకం తీసుకొని చర్చలని జ్ఞాపకం తీసుకొని బిడ్డ కుటుంబాన్ని రక్షించండి, కాపాడండి. వారికిన్న ఫైనాన్షియల్ ప్రాబ్లం, జీతాలు పడే కృపను దయచేయండి. బిడ్డలు విద్య బోధుల్లో చిన్న ఆట నుండి బిడ్డలు ఎదిగే జ్ఞానం, బుద్ధిని, ఆరోగ్యం, శక్తిని, బలమున బిడ్డలకు దయచేయండి. కుటుంబాన్ని రక్షించి కాపాడమని పాదాల సన్నిధిలో వినిపించుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు. జ్ఞాపకం తీసుకో బిడ్డలు కూడా వచ్చే మహిమను దుష్టుడు దొంగిలించకుండా కంచి వేయండి. శోధన నుండి కీడపై నుండి ప్రేమిడిని కాపాడండి. విమర్శ స్టడీ జాబ్ బిడ్డలు త్రొట్టిల్లకుండా కాపాడి నడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రభా ఇంతవరకు చేసిన మేలులన్నిటి బట్టి నా భవిష్యత్తుని చిత్తం మీ నాయన జరిగించండి. ముఖ్యంగా సౌజ విషయంలో నేను సహాయపడే కుమార్తెగాను నేను తెచ్చుకోను. లోనికి అప్రోచ్ చోటకు నన్ను మరలా పురికల్పి నడిపించండి. నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చింది, యెహోవానే వచ్చింది కదా అన్నావు ప్రభా. నాకు సహాయపడమని ప్రార్థించి ఇలా ప్రతిదీని కృపగల హస్తంలో కప్పు చెప్పుకుంటూ అంధకార శక్తులు సంపూర్ణ విడుదల దయచేసి తమరి భవిష్యత్తుని చిత్తమే మా ఇళ్ళు జరిగించండి. రేపు నీ మందిరానికి వెళ్ళాలి. మమ్మల్ని మా హృదయాలను సిద్ధపరచండి. దాసం ద్వారా జరిగించే పరిచర్యను నేను కట్టి పనిపించేయండి. మందిర అక్కరాలు తీర్చండి ప్రభా. డిసెంబర్లో మిగతా వాక్యాలన్నీ నేను రాపించటకు నన్ను బలపరచండి. మందిరం పైన కట్టాలని తలస్తున్నారు ప్రభా. ఆయా శరీరానుసార శరీర క్రియలు చూస్తారు, ఆత్మానుసరాలతో ఆత్మీయ క్రియలు చూస్తారు. ఆత్మీయుల బిడ్డలుగా సంఘంగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. ఆయన మందిరం ఖాళీ ప్లేస్ సంఘంలో ఆయా అనేకులు దైవ సన్నిధానాన్ని నడిపించే సంఘంగా సిద్ధపరచండి. అనేకులు మందిరానికి వచ్చే కృపను దయచేయండి. జ్ఞాపకం తీసుకోండి. సన్నిధానం అనేకులు పొందే కృపను దయచేయండి. మందిర సరిహద్దులు విశాలపరచండి. దాసుని జ్ఞాపకం తీసుకోండి. ఇలా ప్రతిదీని కృపగల హస్తంలో శత్రు సాతాను తలను చితక తక్కువని కోరుకుంటారు. బృందాల జరుగుతున్న పరిచయం నీరు కట్టి ఫలింపు చేయండి. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిచర్య నీరు కట్టి ఫలింపు చేయండి. ఎవరు ఇది బిజినెస్గా వ్యాపారంగా చేసుకుంటున్నారు, వారి జీవనోపాధిగా చేసుకుంటున్నారు, వారితో మాట్లాడండి ప్రభు. ఆత్మల విషయం వారం కలిగి నీ పరిచర్య చేసిన వారిని నీరు కట్టి ఫలింపు చేయండి ప్రభు అని ప్రతిదీని కృపగల హస్తంలో కప్పు చెప్పుకుంటున్నాను. నన్ను, నా ఫ్రెండ్స్ని, నాకంటూ పరిచయమైన వారిని, చీకట్లో బ్రతుకుతున్న వారందరినీ రక్షించి కాపాడమని ప్రార్థిస్తున్నాను. ఆన్లైన్ గ్రామాన్ని జ్ఞాపకం తీసుకో. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి సర్కారం జ్ఞాపకం తీసుకో. తనకు ప్రజలకు కరెక్ట్ చేసే కృపను దయచేయండి, జ్ఞానం దయచేయండి. ఆకాశ వైఖరికి తిరిగిన దేవా, ఆకాశ గప్పులు విప్పండి ప్రభా. సమృద్ధి అయిన వర్షమును దయచేయండి. పొలం నాటు పట్టుకునే కృపను దయచేయి దేవా. జ్ఞాపకం ఇలా ప్రతిదీ సహాయం కోరుకుంటూ తగ్గించుకుంటూ నేను నామం నచ్చించుకో. నాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్థితిస్తాను. నా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసు నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను. ఆమె యేసు రక్తమే జయం, సిల్వ రక్తమే జయం. యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియల అనంతం నాశనమగునుగాక.